నిత్యాశ్రయమైన దుర్గమై అన్నాడు. నిత్యాశ్రయ దుర్గము. నిత్యాశ్రయ దుర్గం అంటే ఏంటి? ఆరాధన చూసుకోవచ్చు. నిత్యాశ్రయ దుర్గమైన దేవుడు ఎలాంటి వాడు? మొదటిగా యథార్థవంతుడు, రెండోదిగా మొదటిగా ఎలాంటి వాడు, రెండోదిగా మధ్యలో ఉండవు. యథార్థవంతుడు చెప్పారు కదా, పని చెప్తారా? రెండోదిగా ఎట్లాంటి వాడైనా మనల్ని పుట్టించినవాడు, మూడోదిగా తప్పించినవాడు, నాలుగోదిగా మేలు చేసి, ఐదోదిగా మౌనంగా ఉండక కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఐదోదిగా ఆరోదిగా మహోన్నతుడు. ఇంకా ఏడోదిగా వీళ్ళకి నుంచి క్లూ ఇస్తున్నాడు. ఏడోదిగా ఎలాంటి వాడు? స్తోత్రార్హుడు, అంటే స్తోత్రం పొందనర్హుడని ఆరాధనలో చూసుకోవచ్చు. ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు, మన జీవితాన్ని సరి చేసుకోక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొంతమంది, ఎవరు? కొంతమంది అంటే ప్రజలు, కొంతమంది మనుషులు నిత్యాశ్రయ దుర్గమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటకు వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. ఆయన ఆశ్రయించారు, ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన లోపటి నుంచి బయటకు వచ్చిన వారు కొంతమంది ఉంటున్నారు. ఎవరు? నిత్యాశ్రయ దుర్గమైనటువంటి దేవుని లోపటి నుంచి, అంటే ఆశ్రయ పొరములో నుండి బయటకు వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. దేవుడు మనకి నిత్యాశ్రయ దుర్గమై ఉన్నాడు. నిత్యము ఆశ్రయించదగిన వాడు. నిత్యాశ్రయ దుర్గమైనటువంటి దేవుని లోపటి నుంచి కొంతమంది బయటకు వచ్చేసారు. సో దేవుని లోపటి నుంచి బయటకు వచ్చిన వారు ఎవరు? వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే హెడ్డింగ్ ఏంటంటే ఆశ్రయపురంలో నుండి బయటకు వచ్చిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి. ఆశ్రయపురమైనటువంటి దేవుని లోపల నుంచి బయటకు వచ్చిన వారి జీవితాలు ఎలా ఉంటాయి. చాలా ఇప్పటికి టైం ఎక్కువైపోయింది, త్వరగా ముగించి వస్తాము. వాక్యాన్ని మనం ధ్యానించే మునుపు ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసు ప్రభు నామములో స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఆరాధనలు మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. మాకు ఆశ్రయ దుర్గముగా ఉండవు, స్తోత్రం పొందనర్హుడిగా ఉండవు, మహోన్నతుడిగా ఉండవు ప్రభా. మౌనంగా ఉండకపోకుండా మాకు సమాధానం ఇచ్చిన దేవుడి, ప్రార్థించిన ప్రతి సమయంలో, మొరపెట్టిన ప్రతి సమయంలో, మోకాళ్ళ నుంచి మీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి దినము కూడా సమాధానాన్ని ఇచ్చావు. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి, నువ్వు ఇచ్చిన సమాధానం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు. మాకు ఆశ్రయ దుర్గం కూడా యథార్థవంతుడిగా నీవు ఉండవు. మేము యథార్థత లేని వాడినప్పుడు కూడా ఈ యథార్థవంతుడికి ఉండి ఈ యథార్థమైనటువంటి హస్తముల ద్వారా ఆశీర్వదిస్తూ యథార్థమైన మార్గంలో నడిపిస్తున్న నా యథార్థవంతుడికి నేనేమిచ్చినా రుణస్తుంది. అలాగే తండ్రి, మీకు రుణస్తులు అని అనుకుంటా. తిరిగి తండ్రి ప్రభా వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోండి. నిలబడేవారిని నేను మాట్లాడేవాడిని మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది నిష్ప్రయోజకమైన వాడు అనుకోండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నాడు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నాడు. ఈ యొక్క సమయంలో మాత్రం మీ వైపు వీక్షిస్తున్నాడు. సహాయం అనుగ్రహించండి. అల్లోకోనండి ప్రభా, ఈ సమయంలో నువ్వేం మాట్లాడదలుచుకున్నావో పైనకున్న అభిషక్తుడు, కింద అభిషక్తుని జ్ఞాపకం చేసుకుని మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఇది, వాడు నాలో నుండి నువ్వేం మాట్లాడాలని ఉద్దేశించావు నన్ను మరుగుపరిచి ఇక్కడ ఉన్న ప్రజలకు నీ వాక్యం ఏది అవసరమో దాన్ని అనుగ్రహించండి. కాబట్టి సమస్తం మీకు అప్పగిస్తుంది. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్టు ఈ సమయం మొక్కలు మీ వైపు చేస్తున్నా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని మాతో మాట్లాడమని, పొరపాట్లు బలహీనత కలిగిన వారు, తప్పిదంలో ఉన్నవారిని క్షమించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడు అని మనం చూస్తున్నాం. ఈ దేవుడు ఎలాంటి వాడు? నిత్యము ఆశ్రయించదగిన ఆశ్రయపూర్వమైనటువంటి ఆశ్రయ దుర్గము. సో దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటూ వస్తున్నాడు. ఆశ్రయ దుర్గమైన దేవుడు ఎలాంటి వాడు అన్నది 7 విషయాలు మనం చూసుకోవచ్చు. ఎలాంటి వాడు? మొదటిగా యథార్థవంతుడు, రెండవదిగా పుట్టించినవాడు, మూడవదిగా తప్పించినవాడు, నాలుగవదిగా
మేలు చేసేవాడు. 5వదిగా మౌనముండు. 6వదిగా మహోన్నతుడు. 7వదిగా ఇంత గొప్ప దేవుని లోపలికి వచ్చిన మనుషులు అంటే స్తోత్రార్హుడైన అంటే స్తుతి ఘనత ప్రభావం పొందిన అర్హుడైన దేవుని లోపలికి వచ్చిన కొంతమంది మనుషులు దేవుని లోపటి నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. వచ్చిన వారే ఆశ్రయపురమని వచ్చారు, ఆశ్రయించదగిన వాడనే వచ్చారు. కానీ ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి కొంతమంది మనుషులు మనం చూస్తాం. అయితే మన జీవితాలు కూడా దేవుని లోపలికి వచ్చి బయటికి వెళ్ళిన స్థితిలోనే ఉంటుంది. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే దేవుని లోపలికి వచ్చినట్టే ఉంటుంది. రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు వల్ల పాల్గొంటాం. కానీ ఆశ్రయపూర్వమైనటువంటి దేవుని లోపలి నుంచి బయటికి వెళ్ళిన స్థితి మనలో ఉంటుంది. మనం దేవునిలో పూర్తిగా నిలబడలేకపోతున్నాం. లోకంతో ఉన్నటువంటి సహవాసము బంధత్వాన్ని బట్టి దేవునితో ఎక్కువగా మనం ఉండలేక ఈ ఆశ్రయపూర్వమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటికి వెళ్ళినటువంటి అనుభవం మనలో ఉంటుంది. తద్వారా బయటికి వెళ్ళినటువంటి అనుభవాన్ని బట్టి మనకు వచ్చేది ఏంటంటే దేవుని ఉగ్రత. అసలు ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్ళిన వారు ఎవరు? దేవుడు ఆశ్రయపురమై ఉన్నాడు. ఆశ్రయపురమైనటువంటి దేవుని లోపటి నుంచి ఆశ్రయ దుర్గమైన దేవునిలో నుంచి బయటికి వెళ్ళిన వారు ఎవరు? రండి, మొదటి మాట మనం జాగ్రత్త చూసినట్టయితే కొన్ని విషయాలు రాయబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. మరియు నీకును స్త్రీకిని ఈ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటి గనుక నీ నిమిత్తము నేల సమీపబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకుతున్నవన్నీ దాని పంట తిందువు. చాలా. కాబట్టి ఇక్కడ మొదటి వ్యక్తి కనపడుతున్నాడు. ఆశ్రయపురమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటికి వచ్చేస్తున్న మొదటి మానవుడు ఎవరంటే ఆదాము. ఎవరు? ఆదాము. ఆదాము ఎలాంటి వాడంటే ఆదికాండంలో 1వ అధ్యాయం నుంచి ఈ 3వ అధ్యాయము 2వ అధ్యాయం చివరి వరకు కూడా, ఇంకా చెప్పాలంటే 3వ అధ్యాయంలో దాదాపు 8-9 వచనాల వరకు కూడా, దాని ముంగుడు వరకు కూడా ఆదాము యొక్క జీవితం ఎంతో శ్రేష్టకరమైనదిగా ఉంటుంది. అర్థం ఏంటంటే దేవుని ద్వారా సృజించబడ్డాడు, దేవుని ద్వారా నిర్మించబడ్డాడు. దేవుని ద్వారా నిర్మించబడినటువంటి ఆదాము యొక్క జీవితం ఎలా ఉందంటే ఎంతో శ్రేష్టకరమైనదిగా ఉంది. ఒక ఆశ్రయపురాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఏంటి ఆశ్రయపురము? ఏదో తోట, ఏదైనా తోట. ఏదైనా తోటని దేవుడు ఆదాముకి ఇచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు ప్రయాసంతోనూ కష్టంతోనూ ఏం చేయాలా? ప్రయాసంతోనూ కష్టంతోనూ నువ్వు బ్రతుకని చెప్పి, నువ్వు కష్టపడని చెప్పి దేవుడు ఆదాము చెప్పిన వాడు అన్నాడు. కరెక్టా? రాంగా? కాదా? మరేం చెప్పాడు? మంచి మాట. దేవుడు చెప్పింది. ఇప్పుడు చెప్పింది ఎవరమ్మా? సరే, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఈయన ఎలాంటి వాడు? ఇంకా చాలు, నవ్వద్దు, నాకు ఎక్కువ నవ్వచ్చు దానికని. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే నిత్యాశ్రయమైన దుర్గం. ఈ ఆశ్రయపురంలో ఉండవలసిన వాడు బయటికి వెళ్ళిపోతున్న వాడిగా ఉంటాడు. ఎవరా వ్యక్తి? ఆదాము. ఆదాము యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూస్తున్నట్లయితే ఆదాము ఎలాంటి వాడంటే బైబిల్ సెలవిస్తున్న మాట దేవుని ద్వారా నియమించబడిన వాడు. ఇంకా చెప్పాలంటే ఆదాము దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన వాడు. దేవుడు భూమిని కానీ సృష్టిని కానీ సమస్తాన్ని కూడా తన నోటి మాట ద్వారా సృజించాడు. ప్రతి ఒక్కదాన్ని కూడా, భూమిని కానీ, భూమిలో ప్రాకుతున్న ప్రతి జీవిని కానీ, ప్రతి చెట్టుని కానీ, ప్రతి పొట్టను కానీ కలుగును గాక, అవును గాక, కలుగును గాక అంటూనే ఉండగానే అవన్నీ పోల్చుకుంటూ వస్తాయి. అందరికీ ఒక ప్రశ్న అన్నది ఖచ్చితంగా ఉంటుంది. చెట్టు ముందా, కాయ ముందా? గుడ్డు ముందా, కోడి ముందా? కోడి ముందా? అక్క కోడి. అందరికీ డౌట్ ఏంటంటే కోడి ముందా, గుడ్డు ముందా? కోడి ముందు.
చెట్టు ముందా కాయ ముందా? చెట్టు. అంటే వీళ్ళు చెట్టులు, వీళ్ళ పిల్లలు ఆల్రెడీ కాయలు కొన్నారు కాబట్టి అది చెబుతున్నట్టున్నారు. కాబట్టి బైబిలే మనకి అన్నిటికీ సమాధానం ఇచ్చేది. ప్రతి దానికి బైబిలే. మొదట ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, దేవుడు మొలుచునుగా కనగానే, కాయలిచ్చు ఫలం ఇచ్చు చెట్లు మొలువులుగా కనగానే మొదట చెట్లు మొలిచి తర్వాత ఫలాలు మొలిచినవి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, అంత శ్రేష్ఠగా కష్టపడుకోకుండా, ఏ చెమట ఓర్చుకోకుండా, ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చోకుండా, ఇంకా కష్టపడుకోకుండా, పని చేయకోకుండా తినేటటువంటి ఆరోగ్యాన్ని ఆదాముకి దేవుడు ఇచ్చాడు. ఆదాముకి దేవుడిస్తే ఆదాం ఏం చేశాడు? దాన్ని కోల్పోయిన వాడు అన్నమాట. ఆశ్రయపురంలో ఉన్నాడు ఆదాం. నిజమైనటువంటి ఆశ్రయపురం, దేవుని యొక్క ఆశ్రయపురంలో ఆదాము ఏదైతే దేవుడు చేద్దానో పని చేశాడు. అంటే వెలుపటికి వెళ్ళటానికి చూడకూడదని చూశాడు, తినకూడదని తిన్నాడు. కాబట్టి వెలుపటికి వెళ్ళవలసిన వాడు అనుకుంటున్నాడు. ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరంటే మొదటిగా ఆదామే. ఆదాం ఏం చేశాడు? ఆశ్రయపురమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటకు వచ్చేసిన వాడు ఉంటాడు. ఆదాము ఆశ్రయపురమైన దేవుని లోపటి నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, కేవలం చూపు. తన చూపుని బట్టి, తన భార్య చూసిన చూపు. తినొద్దన్న పండు, ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తినడం, ఏదైతే చూడొద్దన్నాడో దాన్ని చూడటం, చూసిన వాటిని బట్టి, తినొద్దన్న వాటిని బట్టి, తినటాన్ని బట్టి దేవుని యొక్క ఆశ్రయపరమైనటువంటి ఆ పరలోకపు పట్టణమైన క్రీస్తు అనే ఆశ్రయ పరములో నుంచి బయటికి త్రోసివేయబడిన వాడికి ఉన్నాడు. ఒకప్పుడు ఆదాము స్థితి ఎలా ఉంది? ఒకప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ప్రతి సమయంలో కూడా చల్లబడినప్పుడు సాయంత్రకాల సమయంలో చక్కగా దేవుడు ఆదాముతో మాట్లాడడానికి పరిగెట్టుకుని వచ్చిన వాడు ఉన్నాడు. దేవుడు ఆదాము దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాడు. ఆదాముతోనే మాట్లాడాలి. దేవదూతలు విడిచిపెట్టాడు, పరిశుద్ధులు విడిచిపెట్టాడు, ఘనత పొందుతున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమ ఘనత ప్రభావం స్తోత్రాలను పొందుతున్నటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడైనటువంటి ఆదాముతో మాట్లాడడానికి సమస్తాన్ని విడిచిపెట్టి ఒక టయాన్ని కేటాయించి మానవుడి దగ్గరికి వచ్చిన వాడుకున్నాడు. దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టాడు, దూతలు విడిచిపెట్టాడు, పరిశుద్ధులు విడిచిపెట్టాడు, కేరుబులు చెరువులు అందరూ విడిచిపెట్టి 24 గంటలు 4 జీవులు కొడాలి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తాను సృష్టించిన మానవుడి దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు మన దేవుడు. తాను ఎవరైతే సృజించాడో వారి దగ్గరకు వచ్చి, సృష్టించిన వారిని వీరితో పని పొందినని, వీరిని తయారు చేసినని పక్కన పడిపోకుండా వారితో ముచ్చటించుకోవడానికి, ప్రేమగా మాట్లాడటానికి పని సమయం తీసుకుని పరిగెట్టుకుని మరి ఆదాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆదాము దగ్గరికి వచ్చి ప్రతి సమయంలో మాట్లాడుతున్నాడు. ఆదామా ఎట్లుండవు? ఏ చెట్టు ఫలం తిన్నావు ఆదామా? ఈరోజు ఏం తిన్నావు ఆదాం అంటే, ఆ దేవా తిన్నా ప్రభా, మంచి ఫలాన్ని తిన్నాను. ఏ ఆకులు తిన్నా? ఈ ఆకులు తిన్నా ప్రభా. ఎంత ప్రేమగా మాట్లాడుకున్నాడు దేవునితో ఆదాం. ఎంత సహవాసం కలిగి మాట్లాడుకున్నాడు, ఎంత ప్రేమ. ఏం తిన్నావు ఆదాం అంటే, ఇది తిన్నాడు ప్రభా. ఏం చేస్తున్నావు అంటే, ఇది చేస్తున్నాడు ప్రభా. ఎంత ప్రేమగా మాట్లాడుకున్నాడు. ఆ ప్రేమతో కూడా కోల్పోయిన వాడుకుంటున్నాడు ఆదాము. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నీవు ప్రభు వల్ల పాల్గొనబోతు, నీవు ప్రభు వల్ల చేయతే, ప్రభు వల్ల సిద్ధపడి నీవు చేయకపోతే, నీవు రొట్టెలో ద్రాక్షలో పాల్గొనబోతున్నావు. నీవు గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో వెళ్ళిపోయావు. ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చేసాడు. దేవుడు చేయొద్దన్న పని, దేవుడు వద్దన్న పని, దేవుడు తినకూడదన్న పని, దేవుడు ఏదైతే చేయొద్దన్న ఆ పని చేయడం పురుకొలుపు కలిగి, ఇష్టం కలిగి, ప్రేమ కలిగి, దేవుడు మాట్లాడుతున్నా వినుకోకుండా, లెక్క చేయకుండా తిరస్కరించి నువ్వు దాని కొరకే ప్రయాసపడుతున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా ఏమయ్యావు? ఆశ్రయపురముల నుండి బయటకు వచ్చేసావు. మానవుడి స్థితి ఎలా ఉంది? నీతో మాట్లాడే దేవుని కాదనుకున్నావు, నీతో ముచ్చటిస్తున్న దేవుడు కాదనుకున్నావు. నువ్వేం తిన్నావో, ఏం తింటున్నావో, ఎలా ఉన్నావో, నిన్ను సరి చేయడానికి, నీతో మాట్లాడటానికి, నీ అక్కర్లు తెలుసుకోవడానికి, నీ అవసరం తెలుసుకోవడానికి వస్తున్న నీ దేవుణ్ణి కాదని నీ ఇష్టానుసారమైన మార్గం వెళ్ళిపోతున్నావు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీకు తీర్పు అన్న సమీపంగా ఉంది. ఆశ్రయపురంలో నుండి వచ్చినటువంటి ఆదాము తన చెమటోర్చి కష్టం చేసి పని చేసుకుని తన చెమట రక్త బిందులుగా మారి ఆ కష్టాన్ని బట్టి తిని బ్రతికిన వాడుకుంటున్నాడు. అంతకు మునుపు
ఆశ్రయపురంలో నుంచి బయటికి రాకమునుపు ఆశ్రయపురంలో ఉన్నంత వరకు ఆదాము ఎలా ఉండాలంటే రక్తం చెమట కార్చదా, చెమట కార్చుకోకుండా ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని తింటూ బతికిన వాడుకున్నాడు, అన్నిటిని ఏలుతున్న వాడుకున్నాడు. కానీ ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? అన్నిటి కిందకి తాను వెళ్ళిపోయి తాను వేలుబడి కిందకి వచ్చాడు. ఒకటి ఏలుబడి కిందకి ఆదాము వచ్చాడు. ఒకప్పుడు ఆదాము వెళ్తున్నాడు, ఇప్పుడు అనేకులు ఏలుబడి కిందకి ఆదాము వచ్చేసాడు. కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నమాట ఏలేసుకున్నట్టు కదా. కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది కదా, ఆశ్రయపురం నుండి ఆదాము వచ్చేసాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వల్ల పాల్గొనపురము నీ జీవితాలు నా జీవితాలు పరీక్షించుకున్నట్లయితే నిజమైనటువంటి ఆశ్రయపురంలో నుండి దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం వినుకోకుండా, దేవుని మాట మాట్లాడుతున్న దేవుని వాక్యం రెండంచుల వాడి కలిగిన కట్కి వలె నీ హృదయంలోకి చొచ్చి నీతో మాట్లాడి సంధిస్తున్నప్పుడు కూడా సరి చేసుకోకుండా అశ్రద్ధ కలిగి ఉండవు. గుర్తుపెట్టుకో, ఆశ్రయపురంలో నుండి నువ్వు బయటకు వచ్చేసావు. ఒక ఆశ్రయపురంలో నుండి ఒక మానవుడు బయటకు వస్తే, తప్పు చేసిన మానవుడు ఆశ్రయపురాన్ని ఆశ్రయించి ఆశ్రయపురంలోకి వచ్చిన మానవుడు తిరిగి మరలా బయటకు వస్తే, ఏ తప్పు అయితే చేసి బయటకు వచ్చినా అదే తప్పు నిమిత్తమై శిక్ష వస్తుంది మానవుడికి. ఆశ్రయపురమైన నీవు దేవుని లోపటి నుంచి బయటకు వెళ్ళావు కాబట్టి శిక్ష పొందబోతున్నావు. ఏ ఆశ్రయపురం అయితే దేవుడు ఉన్నాడో ఆ ఆశ్రయపురంలో నుండి నువ్వు బయటకు వచ్చేసావు. ఆదాము చూడకూడదు చూసి, చేయకూడని పని చేసి, తినకూడని తిని ఆదాము యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఏదైతే దేవుడు చేశాడో ఆ పని చేయడం ద్వారా ఆశ్రయపురంలో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వల్ల పాల్గొనుకోనుకో నీ జీవితం నా జీవితాలు పరీక్షించుకున్నట్లయితే ఏదైతే దేవుడు చేద్దాడు, ఏదైతే దేవుడు వద్దన్నాడు, ఏదైతే తినొద్దన్నాడు, ఏదైతే ఈ పని చేయొద్దని దేవుడు నీతో సెలవిస్తున్నాడో ఆ పని నువ్వు చేసి ఉన్నావు. కాబట్టి పరలోకపట్నమైనటువంటి పరలోకపట్నం నోత్రేశ్వరంలో నుండి అలాగే ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో నుండి నువ్వు వెలువబడుతున్నావు. గుర్తుంచుకో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేసావు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ పని నువ్వు చేస్తున్నావు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నా వినుకోకుండా, దేవుడు దర్శిస్తున్నా వినుకోకుండా, దేవుడు సంధిస్తున్నా, దేవుడు వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నా వినుకోకుండా, సాతాను గర్జించి సింహాలే నీ దగ్గరకు వచ్చి సరి చేసుకోకుండా నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోయి నిన్ను మెరుగడానికి పరిస్థితి ఇస్తున్నటువంటి సాతాను దగ్గరికి నువ్వు ఎరగా వెళ్తున్నావు. కానీ దాని నుంచి విడిపించబడటానికి ఇష్టపడతల్లా. బైబిల్ నేను హెచ్చరిస్తుంది, బైబిల్ నేను సరి చేయడానికి ఇష్టపడుతుంది. ఏ దేవుని తోటలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, ఏ దేవుని తోటలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అసలు ఆపేసే. కాబట్టి దేవుడు ఏ దేవుని తోటల నుంచి నేను బయట తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడి నేను సరి చేసి మరలా ఆశ్రయపురంలోకి తీసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్న వాడుకుంటాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బైబిల్ హెచ్చరిస్తుంది కదా, ఆశ్రయపురంలో నుండి నువ్వు బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి సరి చేసి ఆయన లోపల తీసుకురాడానికి. ఒకవేళ నీ స్థితి కానీ ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చినట్టు ఉంటే తిరిగి సమకూర్చుకో. రండి, రెండోదిగా మాట చూద్దాం. రండి, ఆశ్రయపురం అనే దేవుని నుంచి బయటకు వచ్చిన వారు ఎవరు? మొదటిగా ఆదాము బయటికి రావడం ద్వారా తన చెమటను తాను చిందించి తన కష్టాన్ని తాను పడి ఊరకని తినవలసిన వాడు తన ప్రయాసంతో తినవలసినటువంటి జీవితంలోకి వచ్చాడు, నష్టపోతున్నాడు. రెండో వ్యక్తిని చూద్దాం. రండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం. నిత్యాశ్రయ దుర్గమైన వాడు, క్షమించండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16 వచనం. సంఖ్యాకాండం 16:16. మొదటిగా నిత్యాశ్రయమైన దుర్గములో నుండి బయటకు వచ్చిన వారు ఎవరంటే ఆదాము. రెండో వ్యక్తిని చూద్దాం. రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16 వచనం చదవనా. మరియు మోషే నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక వ్యక్తి ఎవరంటే ఎవరి వ్యక్తి? కోరాహు. కానీ మొదటి వ్యక్తి ఎవరు కనపడుతున్నారు మనకి? ఆదాము ఏం చేశాడు? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ పని తిన్నాడు. చూడదని చూసి తినొద్దన్న తిని ఆశ్రయపరమైనటువంటి దేవుని లోపటి నుంచి వెలువేపడి బయటకు వచ్చిన వాడుగా ఉన్నాడు. తర్వాత సాతాను యొక్క చేతుల్లో ఉండి ప్రయాసపడుతున్న వాడుగా ఉన్నాడు. బహుశా నువ్వు కూడా దేవుని లోపటి నుంచి బయటకు వస్తే అలాంటి ప్రయాసం నువ్వు కూడా పడబోతున్నావు. గుర్తుపెట్టుకో.
రెండవ వ్యక్తి కనపడుతున్నాడు, ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చిన వాడు. ఎవరు? కొరాహు. సంఖ్యాకాండం 16 వచ్చిన ప్రకారం కొరాహు ఎలాంటి వాడు అంటే ఆశ్రయపురమైనటువంటి దేవుని లోపటి నుంచి బయటకు వచ్చిన వాడు అంటున్నాడు. కొరాహు యొక్క జీవితం చూసినట్టయితే దేవునితో ఉన్న సమూహంతో ఉండుకోకుండా, దేవునితో ఉన్న ప్రజలతో ఉండుకోకుండా, సంఘముతో అంటుకట్టబడి ఉండకోకుండా ఏం చేయబడుతున్నాడు? బయటికి వచ్చిన వాడు ఉన్నాడు. ఎవరు? కొరాహు. సంఘముతో ఉండకోకుండా, సంఘం లోపల ఉండుకోకుండా, సంఘానికి విరోధంగా వచ్చేసి, సంఘానికి విరోధం ఉంటూ కొరాహు ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఉండకుండా సంఘానికి వెలుపడి వచ్చాడు కాబట్టి భూమి నోరు తెరిచి కొరాహుని మింగింది. కారణం ఏంటి? భూమి నోరు తెరిచి కొరాహుని ఎందుకు మింగిందంటే సంఘానికి వెలుపట ఆశ్రయపురం నుండి బయటకు వచ్చాడు కాబట్టి భూమి తను మింగడానికి ఇష్టపడేదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఆశ్రయపురంలో నుండి బయటకు వచ్చిన రెండో వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో. మొదటి ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆదామును చూస్తున్నాము, రెండో వ్యక్తిని చూసినట్టు కొరాహును చూస్తున్నాం. కొరాహు ఎలా ఉంటాడు? సమూహంలో ఉండకోకుండా ఎలా ఉంటాడు? బయటికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలతో ఉండడానికి ఇష్టపడాల. చూడండి, ఒక మాట చూసినట్లయితే కొంతమంది యవనస్తులను చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండే యవనస్తులు కాదులేండి, వీళ్ళందరూ మంచివాడు. కొంతమంది యవనస్తులను చూస్తాం. యవనస్తులు ఎలా ఉంటారంటే ఆరంభంలో బాగుంటారు, ఆత్మీయంగా మంచి విశ్వాసంగా ఉంటారు. కొన్ని దినాల తర్వాత విశ్వాసం అన్నది తక్కువైపోయింది. ఏంటి వీళ్ళు విశ్వాసం అన్నది తక్కువైపోయింది, ప్రార్థన అన్నది తక్కువైపోయింది ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒక లోపం ఉండిపోయింది. ఏదో ఒక లోపం మనుషుల లోపల, ఏదో ఒక బలహీనత. దాన్ని బట్టి ఏమైపోతున్నాడు? సంఘానికి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి గురించి నేను చెప్తా. ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పా, 3వ సారి చెప్తున్నా, నాకు గుర్తు, మీకు గుర్తులేదు. ఒక యవనస్తుడు ఉన్నాడు, డైలీ సంఘ ప్రార్థనకి, బైబిల్ స్టడీకి, ఆరాధనకి కంటిన్యూగా వస్తున్నాడు. సంఘ ప్రార్థనకు వస్తూ, ఉపవాస ప్రార్థనకు వస్తూ ఆ వ్యక్తి ఏమైనా ప్రార్థన చేసేవాడు, ప్రభువా నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు. ఏం చేస్తున్నాడు? నీ కృప ఉంటే చాలు ప్రభా, ఇంకేం వద్దు అంటున్నాడు. సేవకుడు అనుకుంటాడు ఎంత గొప్పవాడు, మాలాంటి వాడు లేదు సేవకుడు అనుకుంటున్నాడు కదా, ఎంత గొప్పవాడు, ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, కృప తప్పక ఇంకేం అడగటం లేదు, ఇతనికి దేవుడు ఏమి ఇచ్చినా మంచిదేను, ఇంకా అందరూ వచ్చి ఆ కష్టాన్ని బట్టి నా కుటుంబం ఈ కష్టం ఉంది, నా కుటుంబం ఈ బాధ ఉందని చెప్పుకున్నారు, కానీ ఈయన ఒక్కడే నేను కృప ఉంటే చాలు ప్రభు అనుకుంటున్నాడని సంతోషిస్తున్నాడు. కొన్ని దినాల తర్వాత మందిరానికి రావట్లే యవనస్తుడు. జాగ్రత్తగా వినండి, యవనస్తులే ప్రాముఖ్యంగా వినాలి. కొన్ని దినాల తర్వాత రావట్లా, ఇప్పుడు నౌకిలికి ఉండిద్ది, తర్వాత ఉండిద్ది మనకి. కొన్ని దినాల తర్వాత మందిరానికి రావట్లా, ఆగిపోయాడు. ఇట్లాగే మనకి ఇక్కడ అంగడి అంటున్నారులే, ఆ మార్కెట్లో ఒక రోజు కనపడితే అడుగుతున్నాడు సేవకుడు, అయ్యా ఎందుకు నువ్వు మందిరానికి రావట్లేదు, ఇటు వరకు వచ్చి ఏం అడిగేవాడు కాదు, ప్రభా నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మందిరానికి రావట్లేదు, ఏ వార కార్యక్రమానికి రావట్లేదు ఏంది, ఏదైనా పని చేయడానికి రావట్లేదు ఏంది, ఇంకా మందిరంలో ఏదైనా వర్కులున్నా రావట్లేదు ఏంటి, కారణం ఏంటయ్యా అంటే ఏమి లేదన్నా ఒకటే సంభాషణ, కృపకు పెళ్ళి అయిపోయింది. ఏమైపోయింది? కృపకి పెళ్ళి అయిపోయింది. కృపకి పెళ్ళి అవటం ఏందయ్యా, దేవుని కృపను కొట్టుకుని అట్ట అంటే పెళ్ళి అవటం ఏంటంటే, అన్న నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, పెళ్ళి అయిపోయింది అమ్మాయికి, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకెందుకు నేను దేవుని మీద రావాలి. యవనస్తులు అలా ఉంటారు. సంఘానికి వెలుపటికి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు. సంఘానికి బయటకు వెళ్ళిపోయాడు. ఇక సంఘం నుండి ఒక స్త్రీని ప్రేమించాడు, ఆమె కొరకు మందిరానికి వచ్చాడు, ఆమె కొరకే ప్రార్థన చేశాడు, ఆమె ఉంటే చాలు ప్రభు అన్నాడు. దేవుడు ఆమెను ఇస్తే నష్టపోతాడు కాబట్టి ఇవ్వకోకుండా దూరం చేసినందుకు దేవుని సంఘానికి దూరం వెళ్ళిపోతూ వచ్చాడు. చివరికి ఏమైంది? మార్కెట్లో కనపడ్డాడు. ఎక్కడ కనపడాల్సిన వాడు? మార్కెట్లోనా? మందిరంలో కనపడాల్సిన వాడు ఎక్కడ కనపడుతున్నాడు? మార్కెట్లో. కారణం ఏంటి? సంఘానికి వెళ్ళిపోయాక సంఘం లోపల లేడు. సంఘంలో ఉన్నవారితో ఆత్మీయ సావాసం లేదు, బంధత్వం లేదు. దేవుడు అడిగింది ఎవరైందని చెప్పి దూరం వెళ్ళిపోయి, లోకంలోకి వెళ్ళిపోయి, పాపంలోకి వెళ్ళిపోయి పడిపోయిన వాడుకుంటున్నాడు. చివరికి ఏమవుతున్నాడంటే మరణాన్ని తెచ్చుకుంటున్న వాడుకున్నాడు. గుర్తుంచుకో యవనస్తులారా, మీరే ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్న నీవు దూరంగా వెళ్ళిపోవడానికి సాతానుడు మెల్లమెల్లగా క్రమక్రమంగా అతనికి ఆ సహోదరిగా చూపించడం నీకు ఏది పెట్టాడో దేవుడు. దేవుని ద్వారా కూడా సాతానుడు ఏది పెట్టి నేను హింసించి దేవుని దగ్గర నుంచి సంఘంలో నుంచి కోరాహోలి నేను బయటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడేమో. గుర్తుంచుకో, దేవుని యొక్క ఆశ్రయపురంలో నుండి నువ్వు బయటికి వెళ్తే నీ గతి దారుణంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒక దెయ్యం ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. ఆ దెయ్యం పోయి ఏం చేసింది? కొన్ని దినాల తర్వాత మరలా తిరిగి వచ్చింది. వీడు ఎట్టున్నాడు? వదిలిపెట్టబడిన వాడు అట్టాగే ఉంటాడా?
ఇంకేమన్నా లోక ఆశలు ఉండయ్యా, లోక కోరికలు ఏమైనా జరుగుతున్నాయా మనుషులు చూద్దామని చెప్పి దెయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిన దెయ్యం మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిందంట. కొన్ని రోజులకు వచ్చి చూస్తే ఎట్లా ఉన్నాడు? మొదటి స్థితి కంటే దారుణం అయిపోయాడు. దేవుడు వచ్చి వదిలిచ్చాడు, వదిలిచ్చిన స్థితిని కంటే దారుణంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసింది? పోయి తనతో పాటు ఇంకేడుని తీసుకొచ్చింది. రండి రండి, నేను ఒక్కదాన్నే కాదు, మనం నివసిస్తానికి ఇంకా స్థలం ఉంది, చాలా విస్తారమైన స్థలం ఉంది, ఒకప్పుడు నేను ఒక్కదాన్ని నివసించలేకపోయినా మీరు కూడా రండి అని 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఇంకా తన స్థితి ఎలా ఉంటుంది? ఒక దెయ్యం పడితేనే మనం ఉండలేము, 7 దెయ్యాలు పడితే ఎంత దారుణం. గుర్తుంచుకొని నీకు పట్టబోతుంది దెయ్యమే. బైబిల్ నేను హెచ్చరిస్తుంది, ఎందుకంటే ప్రేమతో నువ్వు దూరంగా వెళ్ళద్దు. సహోదరుడా సహోదరి, బైబిల్ నీకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని యొక్క వనముల నుంచి వెలుపటికి వెళ్తున్నావు. దేవుని యొక్క పురములో నుండి, ఆశ్రయ పురములో నుండి, అంటే యేసు ప్రభు లోపటి నుండే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. సాతాను నిన్ను ఏదో ఒక కోణంలో బయటకు తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు సంఘానికి వెలుపుకుంటున్నావు కాబట్టి కోరాహుకి ఎలాంటి మరణం వచ్చిందో నీకు కూడా అలాంటి మరణం రాబోతుంది. ఆ మరణం ఆ దినం రాకమునిపే, ఆ గడియ రాకమునిపే, కోరాహు వలె నోరు తెరిచి మరణం మింగక మునిపే జీవితాన్ని సరి చేసుకుందాం. లేకపోతే దేవుని యొక్క తీర్పులోకి వస్తాం. మనం కోరాహు మరణించాడు, ప్రజలందరూ కూడా చూసి భయపడ్డారు. అక్కడ నీ మరణాన్ని చూసి కూడా ఇక్కడ ఉన్న వారందరూ భయపడతారు. ఆ భయపడే మరణం నీకు రాకమునిపే ఇది నా జీవితం మార్చుకో. ఏదైతే దేవుని దగ్గర నుంచి ఏదైతే నిన్ను దూరంగా చేస్తుందో, ఏదైతే దేవుని దగ్గర ఉండకోకుండా నిన్ను వెలుపడ తీసుకెళ్ళిపోతుందో, ఏదైతే చెడు సాహసాలు స్నేహితులు కానీ, ఆఖరికి స్త్రీలతో కానీ, అమ్మాయిలతో కానీ, అబ్బాయిలతో కానీ, ఏదైతే నువ్వు చాటింగ్ కానీ, ఇంకోటి ఫోన్లు కానీ, ఏదైతే దేవుని కంటే నిన్ను దూరంగా చేస్తుందో దాన్ని అసలు ఈ దినాలే విడిచిపెట్టే. ఎందుకు తెలుసా? నువ్వు ఆశ్రయపురంలో ఉండవు, ఆశ్రయపురంలో ఉండవు, నిన్ను బయటకు తీసుకురావాలని సాతాను ఆలోచన. ఏదో ఒక కోణంలో నిన్ను బయటకు తీసుకొచ్చింది. ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడంటే సంఖ్యాకాలంలో ఖచ్చితంగా వాడు ఏం చేయబడుతున్నాడు? చంపబడుతున్నాడు. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు కాపాడబడతాడు. దాన్ని బయటకు వస్తే ఖచ్చితంగా చావటమే. గుర్తుపెట్టుకో, నువ్వు లోపట ఉండవు, నువ్వు బయటికి వెళ్తానికి మొదలవుతున్నావు, వెళ్ళబోతున్నావు. నువ్వు బయటికి వెళ్తే నీ స్థితి ఏంటంటే మరణమే. ఆ మరణం రాకమునిపే ఈ దినాన్ని ప్రభు దగ్గర పశ్చాత్తపడి సరి చేసుకో, లేకపోతే దేవుని తీర్పు వస్తుంది. 3వదిగా చూద్దామండి. నేను క్లుప్తంగా ముగిచివేస్తాను, సమయం అయిపోయింది. 3వదిగా చూసినట్లయితే ఆశ్రయపురంలో నుండి వచ్చిన వారు ఎవరు? మొదటిగా ఆదం. ఆదం వచ్చి ఏం చేశాడు? దేవుడు చేతన పని చేయడం ద్వారా బయటకు వచ్చి ప్రయాసపడుతున్నాడు. 2వదిగా ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చిన వాడు ఉన్నారు. 2వ వ్యక్తి ఎవరు? కోరాహు. కోరాహు ఏం చేశాడు? సంఘానికి వెలుపటి వచ్చాడు, నష్టపోయాడు. 3వ వ్యక్తిని చూద్దాం రండి బైబిల్లో. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము మొదటిగా ఆదాము, 2వదిగా కోరాహు, 3వదిగా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను ఎంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోయాను. చాలు. ఇక్కడ 3వ వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరి వ్యక్తి? సొలొమోన్. సొలొమోన్ అంటే ఎలాంటి వాడు? అసలు సొలొమోన్ ఎలాంటి వాడు? జ్ఞానవంతుడు, వివేకం కలిగిన వాడు, దేవుని కృప కలిగిన వాడు. ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోన్కి ఇచ్చాడు. భూమి మీద ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని సొలొమోన్కి ఇచ్చాడు. కానీ ఆ సొలొమోన్ ఏం చేసుకొచ్చాడు? ఇచ్చిన జ్ఞానాన్ని వ్యర్థపరుచుకుని పాపంలో పడిపోయి ఎంతమంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు? రాణీలు, మళ్ళీ వేరేవాడు కాదు, నార్మల్ మనుషులు కాదు, మనలాంటి మనకు పుట్టినటువంటి బిడ్డలు కాదు. ఎవరిని? రాణీల్ని. ఎంతమంది? ఏదో ఒకటి డిసైడ్ అవ్వదు. 700 మంది రాణీలు, 300 మంది డాష్ కంప్లీట్ చేశాను. కాబట్టి 1000 మందిని చేసుకున్నాడు. ఒక్కడు చాలా, ఇద్దరు చాలా. ఒకళ్ళు ఉంటే తలనొప్పులు అవుతున్నాయి, ఇంకా 1000 మందిని అటు చేసుకున్నాడు. ఒక భార్య ఉంటేనే ఎన్నో తలనొప్పులు. పాలు ప్యాకెట్ లేవు, పెరుగు ప్యాకెట్ లేదు, షుగర్ లేదు, టీ పొడి లేదు, ఇంకా మంచి వస్త్రాలు లేవు, ఇంకా డ్రెస్సులు లేవు, ఇంకెన్నెన్నో క్లిప్పులు లేవు, ఇంకా ఇంకెన్నో చూపు. ఒక భార్యకే ఎంత ఉంటే 1000 మందిని చేసుకున్నాడు. ఇంకెట్టుందో స్థితి. సొలొమోను యొక్క జీవితాన్ని చూసినట్లయితే దేవుని లోపల ఉన్నప్పుడు పోయిన మహిమని తిరిగి తీసుకొచ్చిన వాడు ఉన్నాడు.
మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేసి తిరిగి మందసాన్ని తీసుకెళ్లి యుద్ధం చేసినప్పుడు మందసాన్ని అన్యులకి చేతిలో పట్టుబడేయడానికి కారుకులు అవుతూ వచ్చారంటే దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల నుంచి వెడిలిపోవడానికి ఏలి యొక్క కుమారులు కారణమయ్యారు. ఏలియా కాదండి, ఏలి యొక్క కుమారులు. దేవుని మహిమ పోవడానికి కారకమైనటువంటి సమయంలో పోయిన దేవుని మహిమని తిరిగి తీసుకురావటానికి దావీదు వల్ల కాల, సొలొమోను వల్ల కాల, ఇది సమూయేలు వల్ల కూడా కాదు, తిరిగి దేవుడు సొలొమోనుని జ్ఞాపకం చేసుకుని పోయిన మహిమను తిరిగి తీసుకొచ్చాడు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత! పోయిన మహిమ తిరిగి తీసుకురావడానికి డబ్బిస్తే వచ్చేది కాదు, అది ధనమిస్తే ఆస్తి ఇస్తే వచ్చేది కాదు. దేవుని మహిమ దేవుడు ఇష్టపడి రావటం. పోయిన మహిమను తిరిగి తీసుకొచ్చినటువంటి సొలొమోను ఆశ్రయపురంలో ఉండి కోల్పోయిన ప్రజలు మా దేవుని మహిమను తిరిగి సమకూర్చినటువంటి సొలొమోనే చివరికి దేవుని లోపటి నుంచి వెలుపడికి వెళ్ళిపోయాడు. దేవుని లోపల ఉండాల్సిన సొలొమోనే ఆశ్రయపురం నుండి దేవుని యొక్క ఆశ్రయపురం అనేటువంటి యేసు ప్రభువుల నుంచి బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? సొలొమోను విగ్రహాలను ఆరాధిస్తున్నాడంట. ఏ ఉన్నత స్థానంలో బలిపీఠాలను పడగొట్టాడు, ఏ ఉన్నత స్థానంలో బలిపీఠాలు పూర్వదినాలున్నటువంటి దాసులు కానీ తన పితరులు కానీ పడగొడుతూ వచ్చాడు. పడగొట్టిన బలిపీఠాలను తిరిగి కట్టి వాటికి ఉన్నత స్థలమైన మీద బలులు అర్పించిన వాడుకుంటాడు. ఎంత దారుణమైన స్థితి సొలొమోను యొక్క జీవితం! ఇప్పుడు చెప్పండి, దేవుని ఆరాధించడానికి వచ్చారు, మీరు విగ్రహాలను ఆరాధిస్తారా? ఆరాధించవచ్చుగా. ఒక తీర్మానం, సొలొమోను దాన్ని కోల్పోయాడు. విగ్రహాలను ఆశ్రయించాడు, విగ్రహాల మీద ఆధారపడ్డాడు. ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆయుష్ని కోల్పోయి చివరికి విగ్రహాల మీద దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరచకుండా, సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుని దేవుని ఆశను పోగొట్టుకున్నాడు. చివరికి మరణం. కారణం ఎలా వచ్చింది మరణం? ఎలాంటి మరణం అంటే విగ్రహాలను ఆరాధించడానికి బట్టి. ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చాడు, అన్యులను చూసాడు, వివాహం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, అందుకే వివాహం చేసుకున్నాడు. ఎవరైనా సరే దేవుని బిడ్డలే వివాహం చేసుకోండి. ఒక విశ్వాసని వివాహం చేసుకోండి, అది పురుషులు కానీ స్త్రీ కానీ. ఒక అన్నిటితో వివాహం చేసుకోవద్దు ఎప్పుడు కూడా. నువ్వు ఏ పునాదులు అయితే వేపట్టావో ఆ పునాదులనే వివాహం చేసుకో. తప్పేవంటే నష్టపోతావు. అనేక మంది స్త్రీలు నాకు తెలిసిన వాళ్ళు, అనేక మంది ఒక అన్యుడిని వివాహం చేసుకుని, అనేక మంది స్త్రీలు ఇప్పుడు చాలా మంది చెప్తూ వచ్చారు, అనేక మంది స్త్రీలు పురుషులు కానీ ఒక అన్యుడిని కానీ ఒక అన్యురాలు వివాహం చేసుకుని నేను మారుస్తా, నా వల్ల అతను మార్చుకుంటా, నేను ఆమెను మారుస్తానని చెప్పి వివాహం చేసుకుని తర్వాత వీళ్ళే మారిపోయిన వారు ఆదివారం మందిరానికి కనపడతాం. ఏమక్క అంటే ఎన్నో కష్టాలన్నా అనవసరంగా చేసుకున్నానన్నా, దేవుని మందిరానికి వచ్చినట్టు చేసుకున్నా బాగుండేది, ఇప్పుడేమంటా మళ్ళీ చేసుకుంటాం ఎందుకు గురించి. అట్లాంటి స్థితి. కారణం ఏంటి? మొదట తీర్మానం సరిగ్గా. సొలొమోను కూడా అదే. ఒక్కరినంటే ఒక్కరిని 1000 మందిలో ఒక్కరు కూడా దేవుని బిడ్డలు ఎవరు లేరు. 1000 మంది కూడా అన్నిలే, ఉపపత్నులు అన్నిలే, రాణిలు కూడా అన్నిలే, ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. చివరికి ఏమైంది? తన హృదయాన్ని దేవుని తట్టు నుంచి తిప్పేసారంట వారందరూ. 1000 మంది భార్యలు. ఒకరినైతే అట్ట కూడా చేయొచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు. 1000 మందిని తిడితే 1000 మంది ఒకసారి దెబ్బైతే చచ్చిపోతాడు. కాబట్టి ఏమైంది? 1000 మంది తన హృదయాలు తిప్పేశారు ఒకసారి దేవుని లోపటి నుంచి. ఎక్కడికి? విగ్రహాల వైపు. జాగ్రత్త. సొలొమోను ఆశ్రయపురంలో నుంచి బయటికి రావడం ద్వారా తన హృదయం విగ్రహాల వైపు, సాతాను వైపు తిప్పబడింది. నీ జీవితం కూడా అదే. నేను దేవుని లోపల నుంచి నువ్వు బయటకు వస్తున్నావేమో, నీ హృదయాన్ని కూడా సొలొమోను వైపు తిప్పబడబోతుంది. అది త్రిప్పబడక మునిపే త్రిప్పి ఉంటే ఒకవేళ సరి చేసుకో. త్రిప్పబడని నీవు త్రిప్పబడటానికి ఏమన్నా నీలో బలహీనతలు ఉంటే సరి చేసుకుని జీవితం మార్చుకో. లేకపోతే దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాం. బైబిల్ సెలవిస్తున్నటువంటి 3వ కోణం, ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చిన వారు 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి ఆదాము, 2వ వ్యక్తి కొరా, 3వ వ్యక్తి 4వ వ్యక్తిని చూద్దామండి. మార్క్స్ వార్త 14:10 వచ్చింది. అతి కొద్ది సమయంలో ఇది ముగిచ్చేస్తా వర్తమానం కూడా, ఎందుకంటే ప్రేమ మీద ఉంది కాబట్టి. రండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 10వ వచనం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుని చేతికి చాలా ముగించారు. కానీ ఇక్కడ చూస్తున్న 4వ వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎలాంటి వాడు అంటే, మొదటిగా చూస్తున్నట్టయితే మొదటి మాట చూసి ఇస్కరియోతు యోధ ఎలాంటి వాడు? దొంగతనం చేసేవాడు. ఎలాంటి వాడు? దొంగతనం చేసేవాడు. దొంగతనం చేసే ఇస్కరియోతు యోధనే శిష్యులందరూ వద్దన్నా కానీ యేసు ప్రభు తీసుకొచ్చి ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. ఇష్టపడి చేసుకున్నాడు. ఎందుకు? దొంగ కదా, జీవితం మార్చుకుని మంచుకుంటాడు. కానీ అతను హృదయం అంతా ఏడుంది? సంచి దగ్గర ఉంది. సంచి దగ్గరే ఉంటుంది. అనేక మంది డబ్బు దగ్గరే హృదయాలు ఉంటాయి. సంఘంలో ఏ బాధ్యత ఉండదు, కానీ డబ్బు ముడికి కావాలి, అట్లుంటాం. అలాంటి హృదయం కలిగి ఉంటాడు.
అలాంటి హృదయం మీద ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అసలు ఆశ్రయపురాన్ని విడిచిపెట్టి 30 నాణాలకినా 39 కరెక్ట్ చెప్పారు, 33 వెండి నాణాలకు అమ్మేసేసి ఒక ఆశ్రయపురాన్ని, ఆశ్రయ దుర్గాన్ని ఆయన లోపటి నుంచి ఇచ్చి డబ్బును ఆశించి, నాణ్యాన్ని ఆశించి, వెండి బంగారాన్ని ఆశ్రయించి ఆయన్ని అమ్మేసిన వాడు ఉన్నాడు. అంటే కారణం ఏంటి? ఆయన లోపల ఉండవలసిన వాడు, ఆ పురంలోనే నివసించవలసిన వారు, 12 మంది శిష్యుల్లో ఒకటిగా ప్రాధాన్యత వహించి పరలోకంలో తన పేరు చిరస్థాయిగా నిలబడవలసినటువంటి ఇస్కరియోతు యోధ ఆశ్రయపురం అనేటువంటి దేవుని లోపల నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు? తన పేరును పోగొట్టుకున్నాడు. తర్వాత శిష్యరకాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తుల్లో ఉండడానికి యోగ్యత కోల్పోయిన వాడు కొంటున్నాడు. గుర్తుపెట్టుకో, ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చి నష్టపోయిన వాడు 4వ వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యోధ. బహుశా నువ్వు కూడా ఇస్కరియోతు యోధ వలే ధనం మీద డబ్బు సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి మోసు కలిగి, ఆశ కలిగి, దాని మీద ప్రేరేపణ కలిగి, నీ డబ్బు ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంచుకుని నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుకోవడం, దేవుని నీ హృదయంలో దేవుడు లేకుండా డబ్బే నీ హృదయంలో ఉంది కాబట్టి, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ఇస్కరియోతు యోధ వలే దేవుని యొక్క తీర్పులోకి వస్తున్నావు. ఇస్కరియోతు యోధ ఎలా చచ్చిపోయాడు? ఉరేసుకుని చచ్చిపోయాడు. జాగ్రత్త, సరి చేసుకోవడానికి ఇష్టపడలా, సమకూర్చుకోవడానికి ఇష్టపడతా, జీవితం మార్చుకోవడానికి ఇష్టపడతలా. నీ ధర్మం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడే ఉంది కాబట్టి నువ్వు కూడా ఉరేసుకుని చావటానికి సమీపంగా ఉండవు. ఆ దినమా గడియ రాక మునిపే జీవితాన్ని సరి చేసుకో. ఉరేసుకుని అంత నువ్వు చావకు మునిపే సరి చేసుకో, లేకపోతే చేస్తావు. 5వ వ్యక్తిని చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పటి వరకు పురుషులను చూసాం, పాపం వాళ్ళ తిడుతుంటే వీళ్ళంతా బాగా చూసుకుంటారు, నవ్వుకుంటారు స్త్రీలు. ఇంకొక వ్యక్తి కూడా కనపడుతున్నారండి. ఆదికాండం 3వ అధ్యాయం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండానట్టు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేను. చాలా కాబట్టి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు రాట్లా మాటలు ఎంతమంది బాగా నచ్చినాయి. 5 పాయింట్లు చెప్పండి, 3 పాయింట్లు చెప్పండి అంటే ఎంత దగ్గరగా చెప్పారు అని ఒక్కదాన్ని చెప్పారు. అబ్బో, ఒక పాపం చేసిన అందరితో సమానం. మరి అంతే, అదే కదా. ఏం చేస్తూ వచ్చారు? ఇప్పుడు వరకు పురుషుడు, ఇప్పుడు స్త్రీ కనపడుతుంది. ఎవరు? అవ్వా. ఇక మీరు అంటారు, అన్న ఒక్క తప్పక నీకు ఇంకెవరు కనపడరు అన్నాను. ఆ ఒక్కటే కనపడిందా నీకు? సరే, ఆ ఒక్కటే. అవ్వ యొక్క జీవితాన్ని చూసినట్లయితే అవ్వని దేవుడు కావాలని సృష్టించాడు, వరని సృష్టించాలా. పురుషుని యొక్క ఎముకలో నుంచి తీసి స్త్రీగా నిర్మించి, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అతని లోపలి నుంచి వచ్చావని గుర్తు చేసి వారి కొరకు ఒక పాట రాసి, ఆ పాటలో ఆదామే ఆ పాటను కట్టి పాట పాడి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం నరుల నుండి తీయబడిందని ఒక గొప్ప స్వరంతో మొదటి పాట ఆదామే పాడి, తన లోపలి నుంచి తీయబడిందని గుర్తు చేసి ఆమె తెలియపరిచి, ఆమెను కౌగిలించుకుని, ఆమెను హద్దుకుని, ఆమెను దగ్గర తీసుకుని, తన తండ్రిని, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి తన భార్యను హద్దుకున్నటువంటి ఆదామునే పాపంలో పడవేస్తుంది. ఎవరు? అవ్వ. ఆశ్రయపురం నుండి బయటకు వచ్చి ఎదుటి వ్యక్తి పాపం చేయడానికి కారుకురాలైంది. ఆశ్రయపురంలో దేవుడు ఉంచాడు. ఆదామును చేసిన దేవుడు సాటి అయిన సహాయం కావాలని చెట్లు పొట్లు ఏ సాటి అయిన సహాయం లేవని ఒక స్త్రీని నియమించి, అమ్మ ఇతరులతో నువ్వు ఉండి సంతోషంగా తిని నీకు ఇష్టం వచ్చిన తినండి, జీవించండి అని చెప్పి దేవుడు ఆయుష్ని ఇస్తే అవేం చేసింది? ఈ ఆయుష్ కాదు, మాకు పాపం కావాలని దేవుడు ఏం చెప్పాడో చేయకోకుండా వెళ్ళిపోయి తన ఇష్టమైన పని చేసింది. చివరికి ఏమైంది? దేవుని తీర్పు. బైబిల్ చూసినట్లయితే ఆదామును పాపంలో వేసిన కారణం ఏంటంటే అవే. గుర్తుపెట్టుకో సహోదరులారా, ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మొదట నువ్వే నీ భర్తను పాపంలో పడవేస్తున్నావేమో, పాపంలో నీ భర్త పట్టడానికి కారణం నువ్వేనేమో. నేను బాగానే ఉన్నాను, పరిశుద్ధులు ఉన్నాను అనుకున్నావేమో, ఖచ్చితంగా నిన్ను బట్టి నీ భర్తని పాపంలో పడుతున్నాడు. ఇది 100కు 100% నిజం. ఎందుకు? నీ జీవితం సరిలేదు. మొదట నువ్వు సరిగా లేవు, నువ్వు పాపంలో పడ్డావు, తర్వాత నీ భర్తను పడేస్తున్నావు. మొదట ఎవరు పాపంలో పడ్డారు? కథగా చెప్పండి ఇప్పుడైనా. అవ్వ పాపంలో పడింది, తర్వాత ఆదామును పడేసింది. గుర్తుంచుకో, నువ్వు పాపంలో పడి నీ భర్తను కూడా పాపంలో పడేస్తున్నావు. నువ్వు ఒక్కదాని నష్టపోతున్నా, నీతో పాటు నీ భర్తను కూడా పాపంలో పడవేసి అతను కూడా నరకానికి తీసుకెళ్తున్నావు. ఎంత దారుణమైన స్థితిలో కూడా గుర్తుపెట్టుకో. బైబిల్ హెచ్చరిస్తుంది కదా, అవ్వ దేవుని పురంలో నుంచి, ఆశ్రయపురం నుంచి బయటికి రావడం ద్వారా తాను తప్పు చేసింది, తనతో పాటు తన భర్తను కూడా తప్పు చేసిన వాడుకోండి దేవుని వరం నుంచి, ఆశ్రయపురం నుంచి బయటికి నెట్టివేయబడింది. కొద్దా స్థితి
నెట్టివేయబడి అవ ఏం చేయబడుతూ వచ్చింది? హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసుకుందా? పిల్లలు ఎలాగంది? బాగా చెబుతున్నారు, ప్రయాసంతో కంది, నొప్పులతో. పురుషులకు ఉండే ఆ నొప్పులు ఉండయా? ఉండవు. ఎందుకు? ఆ శిక్ష, ఆ తీర్పు, ఆ భయంకరమైన తీర్పు అంతా మీకే, మాకు లేదు. ఎందుకు? మొదట మీరే పాపంలో పడేశారు కాబట్టి అది గుర్తు చేయడానికి. ఒక స్త్రీ గర్భమును ధరించి నొప్పులతో ఎందుకు బిడ్డను కంటుందంటే కేవలం అది దేవుడు పెట్టినటువంటి శిక్షే, అది దేవుడు పెట్టినటువంటి తీర్పే. ప్రేమని దేవుడు బిడ్డ, ఆ తీర్పుని యేసు ప్రభు పడ్డాడు మనల్ని కనటానికి. ఎందుకోసం తెలుసా? అవ్వ మనల్ని పాపంలో పడవేసింది. ఈ పరలోక అవ్వ అయినటువంటి యేసు ప్రభు అంటే తండ్రి అయినటువంటి తల్లి అయినటువంటి యేసు ప్రభు ఆ పాపంలో పడిన మనల్ని బయటికి తీస్తున్నాడు. గుర్తుపెట్టుకో. 5వదిగా చూసినట్టు ముగించి వేస్తున్నాను. 5వదిగా ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చింది ఎవరు? అవ్వ. ఏం చేసింది? తాను పాపంలో పడింది కాకుండా ఎదుటి వ్యక్తిని పాపంలో పడవేసింది. ఇప్పుడు నువ్వు పాపంలో పడుకోకుండా పడింది కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా పాపంలో పడవేసే స్థితిలో నువ్వు ఉండవేమో. బహుశా ఆ స్థితిలో నువ్వు ప్రభు వల్ల పాల్గొంటే తీర్పులోకి వస్తావు. సరి చేసుకుని ప్రభు వల్ల పాల్గొంటు. మరొక మాట చూద్దామండి. 6వదిగా 2వ సమయాల గ్రంథం 11:4 వచ్చారు. 2వ సమయాల గ్రంథం 11:4. 2వ సమయాల గ్రంథం 11:4 వచ్చిన జరిగిన సంగతులేవో జనులు యుద్ధమున దుర్లేక పారిపోయేది, అనేకులు పడి చచ్చేది. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమయ్యారు. 2వ సమయాల గ్రంథం 11:4 వచ్చిన దావీదు ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సేవించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. చాలు. కాబట్టి ఇక్కడ 6వ వ్యక్తిని చూస్తున్నాం. ఎవరే వ్యక్తి? దావీదు. హెప్సిబాగాలి అక్క చెప్పింది మళ్ళీ అమ్మటే దుడుక్క ఎట్టానికి. దావీదు ఎవరు? దావీదు. దావీదు చెప్తూ వచ్చాడు. కరెక్ట్ తప్పు చెప్పడం మంచిది లేండి, కొంతమంది చదవడం కూడా లేదు, మీరు చెప్పడం. కానీ దావీదుని చూస్తున్నాం 6వ వ్యక్తి. 6వదిగా ఆశ్రయపురం నుండి బయటకు వచ్చినవాడు. ఇప్పుడు 5గురిని చూసాం. మొదటి వ్యక్తి ఎవరు? ఎనకున్నవారు చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? స్త్రీలు చెప్పండి. ఎవరమ్మా మొదట? కోరాహు, ఆదాము. 2 ఏదో ఒకటి చెప్పండి. పురుషులు చెప్పండి. 2వదిగా కోరాహు. 3వదిగా మధ్యలో ఉన్నవారు చెప్పండి. సొలొమోను. 4వదిగా మీరే చెప్పండి అంటారా? చెప్పండి అన్న ముందే. ఇస్కరియోతు. 5వదిగా అవ్వ. 6వదిగా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు 6వదిగా ఆశ్రయపురంలో నుంచి వచ్చింది ఎవరంటే బయటికి ఎవరు కనపడుతున్నాడు? దావీదు కనపడుతున్నాడు ఇక్కడ చివరిగా. 6వదిగా దావీదు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆశ్రయపురం నుండి బయటకు వచ్చిన వాడు కొన్నాడు. ఎలా వచ్చాడు? రాజు అయి ఉన్నాడు. రాజు అయిన వాడు యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలా? యుద్ధంలో ఉండాలా. కానీ దావీదు ఆడు ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అది ఏ పరిస్థితిని బట్టి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు దావీదు ఏం చేయాలా? రాజు ఏం చేయాలి? హిజ్కియా ఏం చేశాడు? యుద్ధం జరగబోతున్న సమయంలో యుద్ధానికి వస్తున్నప్పుడు శత్రులు హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మిద్ది మీద తిరుగుతున్నాడు చక్కగా. ఎందుకు? పాపం చేయడానికి తిరుగుతున్నాడు. పాపం చేయడానికి ఎక్కడెవరున్నారో చక్కగా మిద్ది మీద తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఒక స్త్రీ కనపడింది, స్నానం చేస్తూ కనపడింది. ఆమె ఇంటికి తెప్పించుకున్నాడు సౌందర్యాన్ని చూసి. ఆమెతో పాపం చేశాడు. అపవిత్ర పోగొట్టుకుని ఆమె కూడా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయి దేవుడు చూసాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. నేను రాజుగా ఉన్నాను, నన్ను ఎవరు చూడలేదు, నేను చేసిన పాపం ఎవరో చూస్తలేదు, సేవకుడికి తెలీదు, తోటి విశ్వాసులకు తెలీదు, సంఘ పెద్దలకు తెలీదు, నా తల్లిదండ్రులకు తెలీదు, నా కుటుంబీకి తెలీదు అనుకుంటున్నావేమో. గుర్తుంచుకో, ఖచ్చితంగా దేవుడికి తెలుసు. చూస్తున్నాడు నిన్ను. ఆయన వరకు నేను విడిచిపెడతా. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. నేను ఒక దినాన్ని నీకు లెక్కించడానికి నీకు తీర్పు తీస్తున్నాడు. దావీదు చేసిన ఒక తప్పే. దావీదు దేవుని హృదయానుసారం కూడా ఒక తప్పు చేస్తూ వచ్చాడు. ఒక స్త్రీని చూస్తూనే తప్పు, స్నానం చేస్తున్న స్త్రీని చూస్తూనే తప్పు చూసి తన ఇంటికి తీసుకొచ్చి పాపం చేశాడు. మళ్ళా తిరిగి ఇంటికి పంపించేసాడు. తన భర్తను చంపించిన వాడుకున్నాడు. దేవుడు చూశాడు. ఎవడూ చూడలేదే అనుకున్నాడు. దేవుడు చూశాడు. చూసి దావీదుకి భయంకరమైన శ్రమలు వచ్చినాయి. భయంకరమైన శ్రమలు. ఆశ్రయపురంలో ఉన్నవాడు ఒక స్త్రీని చూసి మోహం చూస్తూ పాపం చేయడానికి ప్రేరేపణ, శరీర కోరికలను చంపుకోలేక, శరీర కోరికల్లో నిమగ్నమై ఆ శరీరాన్ని చంపుకోలేక పాపం చేసి ఆ శరీరం కలిగినటువంటి కోరికలను నెరవేర్చుకుని చివరికి దేవుని యొక్క ఆశ్రయపురంలో నుండి బయటకు వచ్చిన వాడు ఉన్నాడు దావీదు. ఎంత దారుణమైన స్థితి.
దేవుని పురమైనటువంటి ఆశ్రయపురంలో నుండి దేవుడు అయినటువంటి ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చేసాడు దావీదు. కారణం ఏంటి? ఒక్క వ్యభిచారాన్ని బట్టి, ఒక చేసిన చూపే, తన కంటి చూపును బట్టి ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడు. గుర్తుపెట్టుకో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ చూపు ద్వారా చూస్తున్నావు, ఎలాంటి చూపులు నిన్ను ఎదుటి వ్యక్తిలోకి వెళ్తున్నాయి, నీ చూపులు ఎదుటి వ్యక్తిని ఎలాంటి చూపుతో నువ్వు చూస్తున్నావు. బైబిల్ అంటే అనేక పర్యాయం చెప్పబడితే వచ్చింది కొత్త నిబంధనలో. ఒక స్త్రీని మోపుతో చూచేవాడు తన హృదయంలో వ్యభిచరించినట్లే. ఎంతమందితో నువ్వు వ్యభిచరించావు, ఎంతమందితో నీ కన్నులతో చూసి పాపం చేసి, అబ్బా ఇతనైతే బాగుండేది, ఏమైతే బాగుండేది, ఏమైనా మ్యారేజ్ చేసుకునే బాగుండేది, ఇతను మ్యారేజ్ చేసుకునే బాగుండేది, ఎంతమందితో ఇలాగ పాపం చేసి ప్రభు వల్ల పాల్గొనడానికి వచ్చావు. వద్దు, నీ చూపులే ఆశ్రయపురం నుంచి నేను బయటికి నెట్టేస్తున్నాయి. సరి చేసుకో నీ చూపుని. నీ కళ్ళ ద్వారా నువ్వు ఏదైతే చూస్తున్నావో సరి చేసుకో, లేకపోతే దేవుని తీర్పు వస్తుంది. దావీదు ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన దావీదు ఎమ్మటే సరి చేసుకున్నాడు. ఆలస్యం కూడా అవ్వాల. నాతనైన ప్రవక్త వచ్చి మేటలు మొత్తం వివరంగా స్క్రీన్ ప్లే చేసి అక్కడ చెప్తున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి దావీదు అంటాడు, ఇది చేసిన వాడు ఖచ్చితంగా సావాల్సింది. వాడు ఎవడో కాదు దావీదు, నువ్వే. ఎవడో అనుకున్నావేమో, నాతోనే అన్నాడు, ఎవరు అనుకున్నావేమో ఎలా ఎలా చేశాడని ఒక కథలాగా చెప్పాడు. ఆ కథ అంతా చూసి ఈ కథ బాగుంది, చేసినోడు చెప్పాలన్నాడు. ఎవడో కాదు దావీదు, నువ్వే. నువ్వు బెత్సబాని తీసుకొచ్చి నీ ఇంటికాడ పాపం చేసింది దేవుడు చూశాడు, అందుకే నీకు ఇక తీర్పే. అప్పుడు అంటాడు, మనుషుల చేతిలో పడకంటే దేవుని చేతిలో పడితే మంచిది. దావీదు యొక్క జీవితం ఎమ్మటే దేవుడు మాట్లాడినప్పుడు ఒకటే అన్నాడు దావీదు, నేను పాపం చేసి ఉన్నాను, నేను తప్పు చేసి ఉన్నాను. ఆశ్రయపురం నుండి బయటకు వచ్చాడు. తాను చేసిన తప్పు ఏంటన్నది ఎమ్మటే దేవుడు తెలియపరిచాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మిగతా వారు వచ్చిన వారు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఆదాం సరి చేసుకోవడానికి ఇష్టపడాల, తర్వాత కోరాహు సరి చేసుకోవడానికి ఇష్టపడాల, ఇంకా తర్వాత సొలొమోను సరి చేసుకోవడానికి ఇష్టపడాల, ఇంకా తర్వాత ఇస్కరియోతు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి, ఇంకా అవ్వ సరి చేసుకోవడానికి ఇష్టపడాల. కానీ దావీదు సరి చేసుకోవడానికి ఇష్టపడి సరి చేసుకున్నాడు కాబట్టి తిరిగి మరలా పురానికి వచ్చేసాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా సరి చేసుకుంటే మరలా తిరిగి దేవుని పురంలోకి వస్తావు, లేకపోతే వెళ్ళిపోకి వెళ్ళిపోతావు. చివరి మాట చూద్దామండి, చివరి మాట చూసి మనం ముగిస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 57 వచ్చింది. లూకా సువార్త 22:57 చివరి మాట. లూకా సువార్త 22వ అధ్యాయం 57 వచ్చిన. అందుకు పేతురు, అమ్మాయి ఎరుగనా నేను మరి కొంచెం సేపటికి మధ్యవుడు అతని చూసి, నీవు వారిలో ఒకడు అనగా పేతురు పోయి నేను కానను. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి చివరి వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? పేతురు. బాగా చెప్పారు. కాబట్టి పేతురు కనపడుతున్నాడు. పేతురు ఎలాంటి వాడు? దేవుని శిష్యుల్లో ఒకడు, ప్రధానమైనటువంటి శిష్యుడు. ఈ ప్రధానమైన శిష్యుడు ఏం చేశాడు? ఆశ్రయపురం నుండి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆశ్రయపురం నుండి బయటికి రావడానికి కారణం ఏంటి? రైట్ అన్న. చాలా దినాల నుంచి అన్న కోసం ఎదురు చూస్తుంది. ఈ రోజు కదా వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే అబద్ధం అన్నాడు. ఏదైతే అబద్ధం అన్నాడో అదే ఆడుతూ వచ్చాడు. ఆశ్రయపురంలో ఉన్నాడు. అయ్యా నీకు మరణం వచ్చిందా? పేతురు, నేను అప్పగించబడుతున్నా ఈ రాత్రి. ఒకవేళ ఈ రాత్రి నేను సిలువకు అప్పగించబడుతున్నాడు. అయితే ప్రభువా, మొదట నాకు మరణం వచ్చిన కాక తర్వాత నీకు వచ్చిన కాక నన్ను దాటే నీ దగ్గరికి రావాలి మరణం. ఒకసారి మనం అంటాం, అయ్యా నీకు మరణం రావాలంటే మొదట నాకు వచ్చిన తర్వాత నీకు వచ్చింది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏం అడ్డేస్తాను? చెత్తంటే నువ్వేం అడ్డేస్తావు? నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికి పరిగెత్తావు. ఇక్కడ పేతురు యొక్క జీవితం అదే జరుగుతుంది. పేతురు అన్నాడు కదా, అయ్యా అవసరమైతే నేనేళ్తా సిలువకి. పేతురు, సాతాను నిన్ను గోధుమలు జరించడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి నీ కొరకు వేడుకుంటున్నా. అయిపోయింది. పేతురు దేవుని యొక్క యేసు ప్రభు అనే ఆశ్రయపురంలో ఉన్న పేతురు ఒక అబద్ధం ఆడి బయటకు వచ్చేసాడు. ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడు. ఒక అబద్ధమే, ఒక అబద్ధాన్ని బట్టి కూడా ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చేసేసాడు. బయటకు వచ్చినటువంటి పేతురు ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడు అన్నది యేసుక్రీస్తు ప్రభు తిరిగి పేతురు వైపు చూసినాడు. అప్పుడు తెలుసుకున్నాడు పేతురు, అయ్యో నేను ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చేసేనే. ఇప్పటివరకు నేను ఆశ్రయపురంలో ఉన్నాను అనుకున్నానే, నేను బయటకు వచ్చేసేనే. నేను అబద్ధం ఆడానే, నువ్వెవరైనా తెలియదని చెప్పా అన్ననే. నేను అబద్ధం ఆడానని చెప్పానే, నేను అబద్ధం ఆడాను. కోడి కూసింది. ఎప్పుడైతే కోడి కూసిందో ప్రభు ఆయన వైపు చూడంగానే పేతురు అప్పుడు పశ్చాత్తాపడతాడు, బయటికి వెళ్ళిపోతాడు.
ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చా, మరియమ్మ వచ్చి ఎదురొచ్చి అడిగిద్దంట, పేతురు ఎందుకు ఏడుస్తున్నావంటే, నేను నా ప్రభు ఎవరో తెలియదన్నా, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన పెట్టింది తిన్నా, ఆయన అద్భుతాలు చూసా, ఆయన గొప్ప కార్యాలు చూసా, ఆయన మయంకర కార్యాలు చూసా, ఆయన నూతనమైన కార్యాలు చూసి కూడా ఎవరో నాకు తెలియదని నేను మాట అన్నాను. అంటే ఆశ్రయపూర్వమైనటువంటి యేసు ప్రభువులో నుంచి నేను బయటకు వచ్చేసానమ్మా, ఆయన శిష్యుల్లో ఒకటిగా ఉండటానికి యోగ్యుని కానని పేతురు బయటికి వెళ్ళిపోయి ఒక పక్కకి వెళ్ళిపోయి ఒక మూల కూర్చుని యేసు ప్రభు దగ్గర నుంచి దూరంకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాడు పేతురు. అయ్యా నేను తప్పు చేశా, నేను పాపం చేశానయ్యా, నీ శిష్యుల్లో ఒకటిగా ఉండటానికి యోగ్యుని కాను, ఒకరి సంగతి నాకు అనవసరం, నేను యోగ్యుని కాను, నేను అబద్ధమాడాను ప్రభా, నేను అబద్ధమాడిన ఎవరు నాకు తెలియదన్నాను, ఆశ్రయపూర్వమైన నీలోపటి నుంచే నేను బయటకు వచ్చేసాను ప్రభా, నన్ను క్షమించు. అయితే నేను నీ శిష్యుల్లో ఉండటానికి యోగ్యుని కాను ప్రభా, నీ శిష్యుల్లో ఒకరిగా నేను పిలవడానికి యోగ్యుని కాదు, ప్రధానమైన వాళ్ళు మొదటి వాడికి ఉంటారు కూడా అసలే యోగ్యతగా లేని వాడిని, యోగ్యుని కాను ప్రభా, నన్ను క్షమించు. పేతురు ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చి ప్రభు తను చూస్తున్నప్పుడు, తాను ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడని గుర్తెరిగినప్పుడు దూరంగా వెళ్ళి పశ్చాత్తాపడుతుంటే, ఏ దేవుడైతే కొన్ని వందల మంది ఉన్నప్పుడు, కొన్ని వందల మంది ఆయన మీద పడుతున్నప్పుడు కూడా ఆ మందిలో నుంచి, ఆ ప్రజల్లో నుంచి పేతురు తప్పు చేసినప్పుడు చూశాడు, అదే దేవుడు పేతురు పశ్చాత్తాపడుతుంటే చూసి క్షమించిన వాడుకున్నాడు దేవుడు. ఏ దేవుడైతే పేతురు తప్పు చేసేవాడిని తన వైపు చూశాడో అదే దేవుడు పేతురు యేసు ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి, బహు దూరం వెళ్ళిపోయి ఒక పక్కన కూర్చొని పశ్చాత్తాపడుతున్న పేతుర్ని దేవుడు యేసు ప్రభు చూసి, పేతురు ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చేవని భయపడుతున్నావు, బాధపడుతున్నావా, వద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దని పేతురు యొక్క కన్నీటిని ప్రభు తుడిచి, మరలా నా ఆశ్రయపురంలోకి వచ్చి నువ్వు బయట ఉండొద్దని తిరిగి మరలా ఆశ్రయపురంలో చేర్చుకున్నవాడు అన్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు. చేర్చబడిన తర్వాత ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత పేతురు జీవితం ఎలా ఉంది తెలుసా? బహుశా అంతకుముందు పేతురు ప్రార్థిస్తే దెయ్యాలు వెళ్ళ. ఒక స్వార్థలో రాయబడుతుంది, యేసుప్రభు దగ్గరికి వచ్చి మొగదయ్యం పెట్టిన పిల్లవాడిని తండ్రి అంటాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, అయినా వారి వల్ల కాదు, ఈ దెయ్యం మొదలు కొడుతుంది. అంటే శిష్యుల్లో ప్రధానమైన వాడు ఎవరు? నాకు తెలిసి మొదటగా శిష్యులు అంటే మొదటగా పేతురు దగ్గరకే తెచ్చుంటారు, పేతురు వాళ్ళ కాల. కానీ ఇప్పుడు మనుషుల్లో ఉన్న దెయ్యాలు కాదు, దురాత్మలు అన్నింటిని కూడా పోగొడుతున్నాడు. ఎవరు? ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి తాను చేసిన తప్పేంటో తెలుసుకుని తిరిగి ఆశ్రయపురంలోకి వచ్చినటువంటి పేతురు, ఒకప్పుడు ఆశ్రయపురంలో ఉన్నప్పుడు పేతురు ప్రార్థించినప్పుడు ఏ అద్భుతాలు జరగల, కానీ బయటకు వెళ్ళి తిరిగి మరలా వచ్చిన తర్వాత పేతురు ప్రార్థించగా, పేతురు వాక్యం చెప్పగా 3000 మంది బాప్తిస్మ రక్షణ పొందుతున్నారు. పేతురు అన్నాడు, దిక్కులు లేవన్నాడయ్యా, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ యేసుక్రీస్తు నామం నువ్వు లేచి నడవమంటుంతోనే యేసు ప్రభు నామం లేచి నడుస్తున్నవాడు. అంటే అనేకులు స్వస్థత ఇస్తున్నాడు పేతురు. కారణం ఏంటి? పురంలో నుండి బయటకు తిన్నవాడు తిరిగి ఆశ్రయపురంలోకి తన తప్పేంటో తెలుసుకుని, ఆశ్రయపురం ఆ దేవుడే, ఈయన దగ్గర నుంచి నేను బయటకు వెళ్తే నేను ఉండే ప్రయోజనం లేదు, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోటుకెళ్తే నేను ఉండలేనని ఎప్పుడైతే తెలుసుకుని తాను చేసిన తప్పేంటో తెలుసుకుని తిరిగి ఆశ్రయపురంలోకి వచ్చాడు, దేవుడు బహుగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 3000 మందికి ఒక్క క్షణంలోనే బాప్తిస్మ ఇచ్చి ఒక్క క్షణంలో రక్షణ పొందే వాళ్ళకి దేవుడు పేతురును వాడుకున్నాడు. కారణం ఏంటి? అది కేవలం పశ్చాత్తాపాన్ని బట్టి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశ్రయపురంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన నీవు, ఆశ్రయపురంలో నుంచి నువ్వు దేవుని యొక్క ఆశ్రయపురం నుంచి బయటకు వెళ్ళేవేమో, అయితే నీకు ఒక్క ఛాన్స్ ఉంది, ఇంకెక్కువ లేవు, ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఆశ్రయపురంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిన నీవు పేతురు వాళ్ళని సరి చేసుకుంటే అక్కడ ఉన్న దేవుడు అనేక మందిలో ఉండి పేతురుని చూసిన దేవుడు పరమందున్న నిన్ను చూస్తున్నాడు. దేవుడు కూడా పేతురుని చూసిన దేవుడే నిన్ను కూడా చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? పేతురుని సరి చేసిన దేవుడు నిన్ను కూడా సరి చేయడానికి. ప్రేమైన దేవుడు, పేతురు వాళ్ళని సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? 5 వ్యక్తులను చూసావు, ఆదాము వలె నష్టపోతావా? కోరాహు వలె కోల్పోతావా? సంఘాన్ని గెలుపుకోండి. 3వ వ్యక్తి సొలొమోను వలె పాపంలో ఉంటావా? 4వ వ్యక్తి ఇస్కరియోతు యోధా కానీ లేదా అవ్వ వలె నష్టపోతావా? లేదా దావీదు వలె సరి చేసుకుని శిక్షను అనిపించడానికి ఇష్టపడతావా? ఇంకా మార్పు కావాలంటే పేతురు వలె దూరం గెలిపోయి నువ్వు సరి చేసుకుని దేవుని యొక్క పొలంలోకి వస్తే ఖచ్చితంగా దేవుడు నీ బలహీనతను క్షమించి నీ జీవితాన్ని మారుస్తాడు. పేతురు వలె నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. పేతురు వలె అనేకులు ఎదుట సాక్షిగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడతాడు. అలా ప్రభు నిన్ను అనేకులు ఎదుట సాక్షిగా వాడుకోవాలంటే పేతురు వలె పోయిన నువ్వు బయటికి లోపలికి రావాలి, బయటికి వెళ్ళిపోయి నువ్వు తిరిగి రావాలి. వస్తామా తిరిగి దేవుని దగ్గరికి? ప్రార్థన. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ఇది దిక్కులు చూసే అటు ఇటు చూసే సమయం కాదు ఇది. ఖచ్చితంగా అందరూ మోకాళ్ళ మీదకి రండి, యవనస్తులు ప్రత్యేకంగా ప్రార్థన ఏకీభవించండి. అటు ఇటు దిక్కులు చూడొద్దు.
పేతురుని చూసిన దేవుడు నీ యొక్క ప్రవర్తన చూస్తున్నాడు ఈ దినాన. పేతురు ఎలాంటి స్థితిలో ఉన్నాడు నిన్ను కూడా చూస్తున్నాడు దేవుడు. అటు ఇటు నువ్వు దిక్కులు చూడొద్దు, పక్కన ఉన్న వారు ఎట్లా వాళ్ళు ఎట్లా ఇట్లా చూడొద్దు, నీ హృదయాన్ని నువ్వు చూసుకో చాలు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. పేతురు వల్ల మేము మీ సన్నిధి నుంచి వెలుపడికి వెళ్ళిపోయిన వారు కొంటున్నాం. మీ సన్నిధి నుంచి త్రోయబడి బహు వెలుపడికి వెళ్ళిపోయి మీ తీర్పుకి వారసులుగా అవుతున్నాం. ఆ తీర్పు మాకొద్దు. ఆదాము సరి చేసుకోవడానికి ఇష్టపడలా ప్రభా, సాకులు చెబుతూ వచ్చాడు. నీవిచ్చిన భార్యనే నాకు తినిపించిన ప్రభా సాకులు చెప్పాడు, సరి చేసుకోవడానికి ఇష్టపడలా. బహుశా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుకోకుండా ఆదాము వల్ల సాకులు చెప్పేవాడుగా ఉంటే నీ తీర్పు నాకు వస్తుంది. నీ వనముల నుంచి యర్షద్దాల నుంచి పరలోకం నుంచి బయటికి నెట్టివేయబడక మునిపే ఈ ఆశ్రయపురంలో ఉన్నప్పుడే సరి చేసుకున్నా ప్రభా. ఇస్కరియోతు యోధ ధనాన్ని ఆశ్రయించాడు. తన హృదయం ధనం మీద ఉంది, ఆ హృదయం కూడా అలా వెళ్ళిపోతూ వచ్చింది. నీ మీద లేదు ఎక్కనించాను, నీ మీద వచ్చాను. దావీదు తాను చేసిన తప్పుని బట్టి శిక్షించబడటానికైనా ఇష్టపడి ఆశ్రయపురంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నేను కూడా ఉండటానికి ఇష్టపడ్డాను. పేతురు ఆశ్రయపురం నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు కూడా తిరిగి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు చూసినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు తిరిగి ఆశ్రయపురంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రభా, నా జీవితం కూడా అలాగే ఉంది. పేతురు వల్లే నేను కూడా రావడానికి ఇష్టపడుతున్నా. నన్ను కూడా పేతురు వల్ల నువ్వు వాడుకోవడానికి ఇష్టపడితే నేను కూడా రావడానికి ఇష్టపడుతున్నా. ప్రభా, నా జీవితాన్ని మార్చు. నాకు ఆశ్రయపురం నువ్వే, నాకు ఆశ్రయ దుర్గము నువ్వే, నా రక్షణ కోట నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఆశ్రయపురమైన నీ లోపలికి నేను వస్తున్నా. నేను నీ లోపటి నుంచి వెళ్ళిపోయాను అనుకుంటున్నా. నీకు వెలుపడికి వెళ్ళిపోయా. ఏ ఫోన్ ద్వారా కానీ, ఏ విషయాల్లో కానీ, ఏ వ్యక్తిగత జీవితాన్ని కానీ, శరీరాన్ని బట్టి కానీ, ఏదో ఒక కోణంలో నిన్ను బట్టి నేను బయటికి వెళ్ళిపోయా. నీలో వండుకోకుండా, ఆశ్రయపరమైన నీలో వండుకోకుండా, ప్రభు నేను సాతాను లోపలికి వెళ్ళిపోయిన వాడకుండా కొద్ది నా జీవితం మార్చు. ఆశ్రయపరమైన తిరిగి నీ లోపలికి ఆశ్రయపురంలోకి రావాలని ఇష్టపడుతున్నా. ఆశ్రయపురానికి వెలుపుటుంటే నాకు మరణ శిక్ష. ఎవరో ఒకరు నన్ను చూసి నన్ను చంపడానికి ఇష్టపడతారు. అలా వద్దు ప్రభు. ఆశ్రయపరమైన నీ లోపలికి నేను రావాలని ఇష్టపడుతున్నా. ప్రభు, నా జీవితాన్ని మార్చు. ఇదిగో నా మార్చాలని ఇష్టపడుతున్నా ప్రభు. ఇదిగో నన్ను క్షమించు. నా జీవితాన్ని మార్చి తిరిగి ఆశ్రయపురంలో చేర్చుకుని పేతురు వల్ల నేను వాడుకోమని యేసు ప్రభు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మౌనంగా ఉందాం, కళ్ళు తెరవద్దు. ఎవరైనా ఇట్లాంటి ప్రార్థన చేస్తుంటే, యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ జీవితం నిజంగా మార్పు కావాలని ఇష్టపడితే, ఒకవేళ నువ్వు దేవుని వనంలో ఉండి ఆశ్రయపురం నుంచి వెలుపడికి వెళ్ళిపోయి ఇంకా ఆశ్రయపురంలోకి తిరిగి రాలేని స్థితిలో ఉంటూ నువ్వు ఇంకా ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయి, నువ్వు సంఘానికి వెలుపడి వెళ్ళిపోయి, దేవుని సన్నిధికి వెలుపడి వెళ్ళిపోయి తీర్పు తెచ్చుకోబోతున్నావేమో. వద్దు. ఆ తీర్పు నీకు రాకుండా ఉండాలంటే ఆశ్రయపురంలోకి తిరిగి మరలా. పేతురు తిరిగి వచ్చి సరి చేసుకున్నాడు. తిరిగి వచ్చాడు కాబట్టి దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉంటే, తప్పిపోయి ఉంటే, తిరిగి ఆశ్రయపురంలోకి నువ్వు రావాలని ఇష్టపడితే నీ కుడి హస్తం నీ తలగడ పైకి తెచ్చి నీ కోసం ప్రార్థన చేస్తా. సోదరుడా యేసు ప్రభు, సోదరుడు యేసు ప్రభు, సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరుడు యేసు ప్రభు, 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 సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి ఆశ్రయపురంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొని గాక. సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి ఆశ్రయపురంలోకి నిన్ను నీ కుటుంబాన్ని తెచ్చును గాక. సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా